బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా కోకాటం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏజెంట్లపై వైసీపీ నేత కరుణ్ రెడ్డి దాడికి యత్నించారు. దీంతో అక్కడ భారీగా బలగాలు మోహరించాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, కోకాటం గ్రామంలో అసలు ఏం జరిగింది? ఏజెంట్లపై వైసీపీ నేత కరుణ్ రెడ్డి ఎందుకు దాడి చేశారు? రాధిక, కడప జిల్లా వ్యాప్తిగా ఎన్నికలు మొదలైనాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో కోకుటం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రైవేట్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రానికి కోకుటం గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సమయంలో మార్గ మధ్యంలో కరుణ్ రెడ్డి వైసీపీకి చెందిన కరుణ్ రెడ్డి ఇంటి సమీపంలో టీ తాగేదానికో మరి వేరే దానికో రోడ్డు పైన వెహికల్ ఆపింటే నా స్థలంలోనే వెహికల్ ఆపుతారా మీరు అని చెప్పి దౌర్జన్యం చేసి వాళ్ళని కొట్టేదానికి తరుముకుంటూ వెళ్ళేటట్లు తెలుస్తుంది. అయితే ఈ సంఘటన జరిగిన వెనుకమ్మనే తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, ఇరు పార్టీలో భారీగా కోకుటం గ్రామానికి చేరుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఈ భారీ బందోబస్తు బలగాలను కోకుటం గ్రామానికి తరలించినట్లు తెలుస్తుంది. అయితే కేంద్ర బలగాలు కావచ్చు, సిఆర్పీ బలగాలు కావచ్చు, పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించినట్లు తెలుస్తుంది. రాధిక, థ్యాంక్ యూ మధు. జూబ్లీ హిల్స్ లో